ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును, ఆయా సమయములందు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇప్పుడంతా కలియుగం, అందుకే ఇలా జరుగుతుంది అని చాలామంది అంటుంటారు. ఈర్ష, అసూయ, ద్వేషం, లంచగొండితనం, దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళే మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా చలామణి అవుతుంటారు. నమ్మకంగా ఉండి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు ఎవ్వరూ కూడా ఈ సమాజంలో బతకలేరు. అలాంటి వారిని తొక్కి చంపేస్తారు ఈ జనం. మనుషుల ముందు ఒకటి, మనిషి పక్కకు వెళ్ళగానే మరొకటి చెప్పే వాళ్ళనే జనాలు ఎక్కువగా నమ్ముతారు. అయితే ఈ కలియుగంలో అలాంటి వారి ఆగడాలు కొనసాగినా వారి పాపం పండినప్పుడు కుక్క చావు చేస్తారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఏ మనిషి తెలిసి తప్పు చేయడు, పాపం కూడా చేయడు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, తప్పు చేయాల్సి వస్తుంది. తెలియక చేసిన తప్పులకు క్షమాపణ ఉంటుందని, పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుందని అంటుంటారు. కానీ కొందరు మాత్రం పక్క వాళ్ళను మోసం చేస్తేనే పైకెదుగుతామనే గుణంతో ఉంటారు. ఇలాంటి వారిపై కలి ప్రభావం ఉంటుంది. కలి ప్రభావం ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ద్వాపర యుగంలో క్రోధ, హింస అనే అన్నా చెల్లెలకు పుట్టినవాడే ఈ కలిపురుషుడు. ఇతడు కుడి చేతితో నాలుకను, ఎడమ చేతితో మర్మాంగాన్ని పట్టుకొని భీకరంగా నవ్వాడు. ఇక్కడి నుంచే ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి కలియుగం ఆరంభమవుతున్న సమయం అది. ఒకసారి పరీక్షిత్ మహారాజుకి గోమాత ఏడుపు వినిపించింది. దాని పక్కనే ఒంటికాలితో ఉన్న ఒక ఎద్దు ఎందుకేడుస్తున్నావని అడిగింది. అలా ఏడుస్తున్న గోమాతే భూమి, అలా అడిగిన ఎద్దు ధర్మదేవత. వారిద్దరి దగ్గరికి వెళ్ళిన పరీక్షిత్ మహారాజు కూడా ఆ గోవును ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు గోరూపంలో ఉన్న భూమాత, ఈ పాప భారాన్ని నేను మోయలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, అందుకే కలి ప్రవేశించబోతున్నాడు. కాలం మారడంతో ధర్మానికి 3 కాళ్ళు పోయి చివరికి ఒక కాలే మిగిలిందని ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పింది. ఎవరికి అపకారం చెయ్యని నీ కాళ్ళు ఎవరు విరగొట్టారు? నీ కాళ్ళు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతడి భుజాలు నేను విరగొడతానన్నాడు పరీక్షిత్ మహారాజు. కాలక్రోధుడైన కలి రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తున్నా కనికరం లేకుండా కాళ్ళు విరగొట్టాడు అని సమాధానం చెప్పింది. దాంతో పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింస పెడుతున్నావు మహారాజా, ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అని అంటాడు. ఇది వదిలిపెట్టి నేనెక్కడుండాలి? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు కలి. అప్పుడు పరీక్షిత్ మహారాజు, సరే నువ్వు జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే ఈ 4 స్థానాల్లో ఉండమన్నాడు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడు. రాజు 4 స్థానాలు మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యము, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రౌర్యము, ఇలా మరో 4 స్థానాల్లో కూడా కలి ఆక్రమించాడు. ఇవే కాకుండా మరో స్థానాన్ని ఇవ్వాలని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. మొత్తానికి కలి 9 స్థానాలను ఆక్రమించాడు. అందుకే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు. ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలిపురుషుడు బంగారు స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారం ఉండటంతో ఆయనలోకి ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూర జంతువుల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే మహారాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్ళాలనిపించింది. జీవహింస కూడా ఉండటంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమిక మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేస్తాడు పరీక్షిత్ మహారాజు. శమిక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు. ఇంటికి వెళ్ళి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలిగింది. అలా కలి ప్రభావానికి గురి కావద్దనుకున్న పరీక్షిత్ మహారాజు కూడా తానే అతడి ప్రభావానికి లోనై మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును, ఆయా సమయములందు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.